హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజైతే కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను. సింపుల్గా చిన్న కేక్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ బయట నుంచి తీసుకొస్తానన్నారు. బట్ ఏంటంటే టైం కూడా ఉంటుంది కదా, అలాగే మనం మెలకుగా ఉండాలి కదా అని చెప్పేసి అలాగా నేను కేక్ ప్రిపేర్ చేసేస్తాను అని చెప్పాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అతి తక్కువ ఖర్చుతో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. చిన్న కప్తో షుగర్ అయితే యాడ్ చేశాను, అలాగే 2 గుడ్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఐటమ్స్ ఒక్కొక్కటి వేసినప్పుడే మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఈ 3 వేసిన తర్వాత ఒకసారి నేను మిక్స్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ హీటర్ అయితే ఉంది, బట్ దాని రింగ్ అయితే సరిగా పనిచేయట్లేదు. ఇంకెందుకని చెప్పేసి నార్మల్గా ఇంకా బీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేశాను, తర్వాత వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. నా దగ్గర ఉన్న టూటీ ఫ్రూటీలతో కొంచెం డెకరేషన్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. కొంచెం మైదా అయితే అప్లై చేశాను. నెక్స్ట్ బటర్ పేపర్ ఇంట్లో ఉంటే బటర్ పేపర్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఇది ఇందులో పెట్టేసిన తర్వాత ఈ మిక్సర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. చిన్న కేకే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా లియో గారి విషయానికి వస్తే కొంచెం బెటర్గా ఉన్నాడండి. ఇంకా తిరుగుతున్నాడు లేచి. బట్ ఏంటంటే ఫుడ్ కొంచెం లిక్విడ్స్లోనే వేస్తున్నాను అనమాట. ఫుడ్ అయితే ఏం పెట్టట్లేదు ప్రస్తుతానికి. ఈ కుక్కర్ తీసుకున్నాను కదా, ఇందులో స్టాండ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ గిన్నె ఇందులో పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 10 to 15 మినిట్స్లో మనకి ఈ కేక్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్, సింపుల్గా. దీని తర్వాత నేను హౌస్ క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇంకా బయట అయితే ముగ్గులు అయితే పెట్టేసుకోవాలి, కలర్స్ అవి యాడ్ చేసుకొని. అది కూడా ఇంకా ఫుడ్ అయితే మా హస్బెండ్ బయట నుంచి బిర్యానీ తీసుకొస్తానని చెప్పారు. సో ఇంకా వంట పని అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు చూడండి, కేక్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. ఇలా టూత్పిక్తో టెస్ట్ చేసుకొని, లేదంటే మనం నైఫ్తో అయినా చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట కుక్ అయిందో లేదో. సో ఇంకా అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మన కేక్ని డెకరేట్ అయితే చేసేయాలి కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. బట్ మీరు అందరూ అనుకుంటారు ఇంత చిన్న కేక్ అని. ఇదైతే సరిపోతుంది మా అందరికీ. పెద్దగా ఇష్టంగా తినరు అనమాట కేక్. సో అందుకని చెప్పేసి చిన్న కేక్ అయితే చేశాను. డార్క్ చాక్లెట్ అయితే ఇంకా దీన్ని మెల్ట్ చేసి ఇలా క్రీమ్ లాగా అప్లై చేసేస్తున్నాను పైన డెకరేషన్ కోసం. అండ్ ఇప్పుడు దీనికైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి మనం డెకరేషన్ పార్ట్ అయిపోతే సో ఇంకా కేక్ అయితే పూర్తిగా రెడీ అయిపోతుంది. సో ఇంకా చూసారు కదా, డెకరేషన్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇంకా చెర్రీస్తో మనం డెకరేట్ అయితే చేసేసుకున్నాము. కేక్ అయితే ఫైనల్గా లుక్ ఇదనమాట. మీరు కూడా ఇలా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో కేక్ రెడీ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ముగ్గులు అయితే పెడుతుంది, ఒకసారి చూపిస్తాను. నా వాయిస్ అయితే మ్యూట్ చేసేస్తున్నాను. అని ముగ్గులు వేసుకుంటాను. టైం చూడండి, ఇంకా 1 hour 11 అవుతుంది. శ్రీ చైతన్య బయట బయట అక్కడ చంకీలు బ్లూ కూసే దామని लियो हैप्पी न्यू ईयर दे अम्मा अम्मा छोटे काड़े लियो हैप्पी न्यू ईयर बोल अम्मा लिया चल अम्मा కొద్దిగా ఓపిక వస్తే మాత్రం हो गया अभी केक. हैप्पी न्यू ईयर, హ్యాపీ న్యూ ఇయర్ హనీ. రాజు పందులు నాకెవరు తినిపించట్లేదు. హ్యాపీ న్యూ ఇయర్ నాకు. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year.